ఏపీ టెట్ 2024 పరీక్షలకు హాజరవుతున్నటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మాక్ టెస్ట్లను నిర్వహిస్తుంది. సైట్లో ఏపీ టెట్ అని టైప్ చేయగానే ఈ విధంగా మనకి ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. దిగువకి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది మాక్ టెస్ట్లు ఆన్లైన్. ఒకసారి మనం అక్కడ క్లిక్ చేసినట్టయితే ఏ పేపర్కి అయితే మనం అప్లై చేసి ఉన్నామో ఆ పేపర్లన్నీ ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1A SGT ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి సైన్ ఇన్ మనం చేయగానే ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి కనిపిస్తాయి. ఇందులో మనం పేపరు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్లో టెస్ట్ రాస్తున్నప్పుడు మనం ప్రతి ప్రశ్నకి సమాధానం గుర్తిస్తున్నప్పుడు గుర్తించడం పూర్తయితే గ్రీన్ కలర్లో, మనం ప్రశ్న అటెంప్ట్ చేయకుండా వదిలిపెడితే రెడ్ కలర్లో, అదేవిధంగా మార్క్ ఫర్ రివ్యూలో ఉంచినట్టయితే బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది, అవన్నీ చదవండి. అదేవిధంగా దిగువన మీరు చూస్తున్నారు అక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివినట్టు మనం టిక్ మార్క్ చేసినట్టయితే ఐఎమ్ రెడీ టు లాగిన్ అని ఇచ్చినట్టయితే మనకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు క్వశ్చన్ పేపర్ని. దీన్ని మరి కాస్త డీటెయిల్డ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ నేను ఇది ఆన్సర్ చేయలేదు, అందుకే మీకు పైన రెడ్ మార్క్లో చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ గమనిస్తున్నారు క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ ఆప్షన్ టిక్ పెట్టాను కాబట్టి ఇది గ్రీన్ కలర్లోకి మారింది. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ని మార్క్ ఫర్ రివ్యూలో ఉంచాను, బ్లూ కలర్లో ఉంది. అదేవిధంగా ఈ ప్రశ్నలలో మన టాపిక్ వైజ్ పైన క్లిక్ చేసి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని మనం ఆన్సర్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఉదాహరణకి ఇక్కడ మరలా నేను మ్యాథమెటిక్స్ క్లిక్ చేశాను, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు మరలా పైన క్లిక్ చేసి మిగిలిన సబ్జెక్టులో ముందరగా మీకు ఏ సబ్జెక్ట్ నచ్చితే ఆ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. పక్కన మీకు టైం కూడా చూపిస్తూ ఉంటాడు. సో మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మాక్ టెస్ట్లు అపీర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.